హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసెస్ వ్లాగ్స్ వైజాగ్. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే అంగ ప్రదక్షిణ టికెట్స్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి, టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఇంకా దాని గురించి కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను. అండ్ అంగ ప్రదక్షిణకి దర్శనంకి ఎలా వెళ్ళాలో కూడా చెప్తున్నాను. ఒకసారి ఈ వీడియో అంతా చూడండి. సో ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి అయితే కంటిన్యూషన్ ఫ్రెండ్స్. సో లాస్ట్ వీడియోలో అయితే 300 రూపీస్ దర్శనంకి వెళ్ళాం కదా, అక్కడ స్కానింగ్ దగ్గర అయితే చాలా ఎక్కువ రష్ ఉంది. సో చూస్తున్నారు కదా మీరు ఎంత అయితే రష్ ఉందో. సో అక్కడైతే మొబైల్స్ ఇస్తాం మనము. అక్కడ లగేజ్ డిపాజిట్ అలాగే మొబైల్ డిపాజిట్ కౌంటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా 300 రూపీస్ దర్శనం అయితే 7 అవర్స్ అలా పట్టేస్తుందని. మేమైతే 10:30 అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం నుంచి వచ్చేసరికి. దాని తర్వాత లాకర్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 11:30 కదా మళ్ళీ స్వామివారి ఆవరణలోకి వచ్చాము. సో అంగ ప్రదక్షిణకి అయితే 12:30కి అలా పుష్కరిణిలో స్నానం చేయడానికి పంపిస్తారు. కానీ మేము 11:30కే రావడం వల్ల ఒక 1 అవర్ స్వామివారి ఆవరణలో పడుకున్నాము. ఇదైతే మాకు ఫస్ట్ టైం అలా స్వామివారి ఆవరణలో పడుకోవడం. సో చూస్తున్నారు కదా 11:30కి కూడా ఎంత రష్ ఉంది, మొత్తం ఎక్కడా ప్లేస్ లేదు అసలు. సో ఇదే తిరుమల స్పెషాలిటీ. 11:30 ఆ టైంలో ఏ గుడి దగ్గరికి వెళ్ళినా మనం ఇంతమంది ఉండడం మనం చూడలేము కదా. కానీ తిరుమలలో అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు, ఆవరణలో పడుకునే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. అలా అప్పుడే దర్శనంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఫస్ట్ టైం అంగ ప్రదక్షిణకి వెళ్ళడం కదా, నాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే ఒక్కదాన్నే వెళ్తున్నాను, అందుకైతే కొంచెం భయం వేసింది. ఇలా అయితే నైట్ 12 కల్లా పుష్కరిణి దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట. పుష్కరిణి దగ్గరే కొంచెం దుప్పట్లు అవి వేసి పిల్లల్ని అయితే పడుకోబెట్టాము. రూమ్ లేదు కదా, లాకర్ దగ్గర ఎందుకులే అనేసి పిల్లల్ని అయితే ఇక్కడే పడుకోబెట్టాము. అక్కడ అసలు స్వామివారి ఆవరణలోకి వస్తే అసలు చాలా బాగుంటది కదా. అసలు పగలు రాత్రి ఒకేలా ఉంటారు అసలు జనాలు. ఇక్కడైతే అంగ ప్రదక్షిణకి ఓన్ వాయిస్ లోని ఇద్దాము అనేసి పుష్కరిణి దగ్గర అయితే కూర్చొని 2-3 టైమ్స్ అయితే చెప్పాను అనమాట. ఆశన్య వీడియో అయితే తీస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంగ ప్రదక్షిణ టికెట్ ప్రతి మంత్ 23rd రిలీజ్ అవుతాయి అనమాట. మార్నింగ్ 10 o'clockకి రిలీజ్ అవుతాయి. అసలు 2 minutes లో అయిపోతాయి అనమాట. అంత స్పీడ్ గా టైప్ చేయాలి. నాకైతే లాస్ట్ డిసెంబర్ లో కూడా వచ్చింది. అప్పుడైతే నాకు ప్రతి వింటర్ లో నాకు దగ్గు వచ్చేస్తుంది. ఎందుకో దగ్గు బాగా ఎక్కువైపోయింది అనమాట. ఆ మంచులో ఇంకా వెళ్తే చాలా ఎక్కువైపోతుందని అయితే డిసెంబర్ లో వెళ్ళలేదు, హెల్త్ బాగోలేక. అప్పుడైతే నేను అనుకున్నాను డిసెంబర్ లో వెళ్ళలేదు స్వామి, నాకు ఇంకొకసారి అయితే అవకాశం కల్పించండి స్వామి అని అనుకుంటే ఫిబ్రవరిలో చేశాను. చేసిన వెంటనే అయ్యింది. నేను జనవరిలో అయితే ట్రై చేయలేదు, కానీ ఫిబ్రవరిలో అయితే ట్రై చేసిన వెంటనే అయిపోయింది అనమాట. మళ్ళీ ఏప్రిల్కి అయితే వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. నా ఒక్కదానికే ట్రై చేశాను అనమాట. ఒక్కొక్క టికెట్ ట్రై చేస్తేనే కరెక్ట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలా స్పీడ్గా అయిపోతాయి. 10కి స్టార్ట్ అయితే 10:02కి అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఫ్రీ టికెట్, అందులోను స్వామివారి బంగారు వాకిల్లోని అంగ ప్రదక్షిణ అంటే మామూలు విషయం కాదు అసలు. అందులోను సుప్రభాతం చదువుతూ ఉంటే మనం అంగ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం అనమాట. అసలు ఎంత అదృష్టమో, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది అయితే నైట్ 12:30కి అనమాట. అంగ ప్రదక్షిణ టికెట్ చూపిస్తేనే పుష్కరిణిలోకి పంపిస్తారనమాట. బయట వాళ్ళని ఎవరిని పంపించరనమాట. ఇలా స్నానం చేసి వచ్చేసరికి వేరే ఆవిడైతే కుంకుమ తీసుకొచ్చారనమాట. ఇంకా హ్యాపీగా అనిపించింది. నాకైతే చాలా చిన్న చిన్న విషయాలకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టీటీడీ వెబ్సైట్ లోకి వెళ్ళి ప్రతి నెల 23rd అంగ ప్రదక్షిణ టికెట్ రిలీజ్ అయినప్పుడు కరెక్ట్ గా 10 o'clockకి లాగిన్ అయిపోయి ఉండిపోవాలన్నమాట. అప్పుడు 2 minutes లో 5 minutes కూడా ఉండవు, 2 minutes లో అయిపోతాయి. అసలు ఎంత అదృష్టమో అవి అవ్వడము. నాకైతే 2 times అయ్యాయని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే 12:30కి
పుష్కరిణిలో స్నానం చేసేసి అసలు ఎవరిని ముట్టుకోకుండా అన్నట్టు వెళ్తున్నాను అనమాట. 750 మెంబర్స్కి అయితే ప్రతిరోజు 750 మెంబర్స్ అయితే చెయ్యొచ్చు అనమాట అంగ ప్రదక్షిణ. 3 మంత్స్కి ఒకసారి 1 మంత్కి మొత్తం అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే రిలీజ్ చేస్తారనమాట. ఇది సమ్మరే కాబట్టి పుష్కరిణిలా పెద్దగా చలేమీ అనిపించలేదు, నడుస్తున్నప్పుడు కూడా పెద్దగా చలేమీ అనిపించడం లేదు. చూస్తున్నారు కదా, గుడికి దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదా పుష్కరిణి పక్కకి, ఆ పక్క నుంచి అటువైపు గుడికి ఒకవైపు నుంచి పుష్కరిణి ఉంటది, ఇంకో వైపు సుపదం ఎంట్రీ ఉంటది అనమాట. చూస్తున్నారు కదా, గుడికి ఒకవైపు పుష్కరిణి నుంచి గుడికి ప్రదక్షిణ చేసినట్టే అటువైపు సుపదం ఎంట్రీ ఉంటది అనమాట. చిన్నపిల్లల ఎంట్రీ ఉంటది, అటువైపు వెళ్ళాలన్నమాట. గుడికి ఒకవైపు పుష్కరిణి ఉంటే ఒకవైపు సుపదం ఎంట్రీ ఉంటది. అటువైపు వెళ్ళి ఏసిటీ సర్కిల్ అని ఉంటది, 300 రూపీస్ దర్శనం దగ్గరికే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారనమాట మనం ఏ విధంగా వెళ్ళాలి అవన్నీ చెప్తారన్నమాట. నేనైతే చిన్న బ్యాగ్ పట్టుకుంటే మంచిది, పర్స్ లాంటిది ఏదైనా, ఎందుకంటే టికెట్ లోపలికి పట్టుకెళ్ళాలి కదా, ఆధార్ కార్డు అది స్కాన్ అవుతుంది కదా. నేనైతే పట్టుకెళ్ళడం మర్చిపోయాను అనమాట, అందువల్ల అయితే ప్లాస్టిక్ కవర్లో అయితే పెట్టుకున్నాను. చిన్న బ్యాగ్ ఏదైనా పట్టుకుంటే స్లింగ్ బ్యాగ్ లాగా ఉంటది కదా, అదైతే మనం అంగ ప్రదక్షిణ చేసినప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. చేత్తో పట్టుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయిందనమాట. అసలు ఎవరు ఉండరేమో అనుకున్నాను, లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు. జెంట్స్కి వేరేగా లేడీస్కి వేరేగా పెడతారనమాట, ఎందుకంటే తడి బట్టలతో ఉంటాం కదా, అసలు జెంట్స్ని లేడీస్ని కలపరనమాట. వైఫ్ అండ్ హస్బెండ్స్ చాలా మంది వచ్చారనమాట, అయినా సరే వాళ్ళకి మనకి అస్సలు సంబంధం ఉండదన్నమాట. చూడండి, ఈ టెంపుల్ కి అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చామన్నమాట. సుపదం ఎంట్రీ అయితే ఇటువైపే. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, మొహంలోనే కనబడుతుంది కదా నా సంతోషం. మేమైతే 12:30 కల్లా స్నానం చేసేసి 1 కల్లా ఏసిటీ సర్కిల్కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం వెళ్ళడం కదా, కొంచెం కంగారుగా ఉంటుంది కదా, అందుకని అయితే తొందరగా వెళ్ళిపోయాము. 1:30, 2కి కూడా ఎంట్రీ చేస్తారు, కానీ నేనైతే చాలా తొందరగా వెళ్ళిపోయాను అనిపించింది. లేడీస్ని వేరేగా జెంట్స్ని వేరేగా 2 అవర్స్ దగ్గర కొంచెం షర్ట్స్లో వేస్తారనమాట. ఇక్కడైతే నామం కూడా పెట్టించుకున్నాను, ఇంకా హ్యాపీగా అనిపించింది నామం పెట్టుకొని అంగ ప్రదక్షిణ చేస్తున్నాను కదా అనేసి. నాకైతే చాలా చిన్న చిన్న విషయాలే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడైతే చూడండి, ఇక్కడ వెళ్తున్న వాళ్ళందరూ అంగ ప్రదక్షిణ చేసేవాళ్ళే. లేడీస్ అయితే డ్రెస్ కానీ చీర కానీ కట్టుకోవాలన్నమాట. జెంట్స్కి అయితే కంపల్సరీగా పంచ ఉండాలి, పైన కండువా ఒక్కటే ఉండాలి, బనీన్ కూడా ఉండకూడదు అనమాట. ఆ చలిలోని అలాగే చెయ్యాలన్నమాట అంగప్రదక్షిణ. ఈ డ్రెస్ అయితే బ్లాక్ లాగా కనబడుతుంది కానీ నేవీ బ్లూ అనమాట, నేవీ బ్లూ బ్రౌన్ కలర్, డార్క్ కలరు. ఇదైతే నేను కొత్త డ్రెస్ అనమాట, ఈ అంగ ప్రదక్షిణకనే తీసుకున్నాను. డార్క్ కలర్ అయితే చాలా బాగుంటుంది కదా అని అయితే తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే, లేడీస్ డ్రెస్సులు వేసుకుంటారు కదా, కటింగ్ లేకుండా ఉన్న డ్రెస్సులు వేసుకుంటే మంచిది. కొంచెం ఫ్రాక్ టైప్లో కొంచెం కిందగా ఉండేలాగా డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. నేను ఆలోచించాను అనమాట, అలాగా అంగ ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందని. నాకైతే కటింగ్ లేనివే ఇష్టం డ్రెస్సులు. అలా ఫ్రాక్ టైప్లో 3 పీస్ సెట్సే తీసుకున్నాను అనమాట. ఇలా ఉంటేనే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ప్రదక్షిణ చేసేటప్పుడు. సేవ చేసేవాళ్ళు సర్దుతారు కానీ పక్క వాళ్ళ చేత ఆడవాళ్ళైనా సరే సర్దించుకుంటే బాగోదు కదా. అసలు వైట్ లెగ్గిన్స్ కూడా వేసుకొని వచ్చారు, అసలు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట చిరాగ్గా. అదొక టిప్ అనమాట, కొంచెం ఫ్రాక్ టైప్లో ఉన్నది డ్రెస్సులు అయితే తీసుకుంటే మంచిదన్నమాట. ఇలా చెప్తే ఒక్కరికైనా యూజ్ అవుతుందని అయితే చెప్పాను, అలా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ డ్రెస్సులు అయితే కటింగ్లు ఉన్నవి వేసుకుంటే పైకి వెళ్ళిపోతూ ఉంటాయి ప్రదక్షిణ చేసేటప్పుడు, చిరాగ్గా ఉంటుంది అనమాట. చీర అయితే 100% క్యారీ చేయలేను నేనైతే,
అందువల్లే నేను ఆలోచించి అయితే ఇలాంటి డ్రెస్ అయితే తీసుకున్నాను. చాలా కంఫర్ట్‌గా అయ్యిందనమాట. పట్టుకెళ్ళిన ప్లాస్టిక్ కవర్ కూడా చున్నీకైతే చుట్టేసాను. పాత కాలంలో మా బామ్మ అయితే డబ్బులు చీర కొంగుకి కట్టుకునేదనమాట. అదే గుర్తొచ్చింది నాకైతే. చున్నీకైతే ఆ ప్లాస్టిక్ కవర్‌నైతే కట్టేసాననమాట. డబ్బులు కట్టేవారు కదా పాత కాలంలో. బామ్మలు, బామ్మ అంటామనమాట నాయనమ్మని. అలాగా నాకైతే అది గుర్తొచ్చింది. బామ్మ డబ్బులు కట్టేది ఇలాగా అనేసి. ఇదైతే ఏసీటీ సర్కిల్ అనమాట. ఇక్కడైతే అంగప్రదక్షిణకు వచ్చిన వాళ్ళందరూ 1:00 కల్లా అందరూ వచ్చేసారనమాట. నాకు తెలిసి సింగిల్‌గా ఎవ్వరు రాలేదు. ఒకళ్ళు, ఇద్దరు అలాగే వచ్చారు. అందరూ ఎవరో ఒకరిని తీసుకునే వచ్చారనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత షెడ్స్‌లో 2 అవర్స్, 3 అవర్స్ ఉంచుతారు కదా! ఎలాగా అని అనుకున్నాననమాట నేనైతే. నేను ఇంకొక మైనస్ ఏం చేశానంటే, పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు. 12 ఇయర్స్ లోపు పిల్లల్ని తీసుకెళ్ళొచ్చనమాట. తీసుకెళ్ళకూడదేమో అనేసి తీసుకెళ్ళలేదనమాట. లేకపోతే ఆషిన్యాన్ని కూడా తీసుకెళ్ళిపోతే తనకు కూడా బాగా దర్శనం అవ్వును. ఇదొక విషయం అనమాట. పిల్లలనైతే తీసుకువెళ్ళొచ్చు అంగప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు. చాలామంది అయితే పిల్లల్ని తీసుకొనొచ్చారనమాట. అంగప్రదక్షిణ సుప్రభాతం జరుగుతూ ఉంటే ఫస్ట్ లేడీస్‌ని పంపిస్తారనమాట. లేడీస్‌ని ఇక్కడ ఏసీటీ సర్కిల్‌కి తీసుకొనొచ్చారు గానీ, మళ్ళీ సుపదం ఎంట్రీకి తీసుకెళ్ళిపోతున్నారనమాట. ఇలాగ లైన్‌లోని సుపదం ఎంట్రీలో నుంచి వైకుంఠం 1లోంచి పంపించారనమాట. లేడీస్ అందరినీ అసల జెంట్స్‌కి, లేడీస్‌కి అసలు సెపరేట్ చేసేసారనమాట. ఇది సుపదం ఎంట్రీలోంచే వెళ్తున్నాము. సుప్రభాతంకి కూడా ఇలాగే వెళ్తారనమాట అందరూ. ఇక్కడ ఆధారు ఇంకా టికెట్ కూడా చూసి లోపలికి పంపిస్తారనమాట. అసలు అంగప్రదక్షిణ అంటే శరీరం మొత్తాన్ని దేవుడి దగ్గర అలాగ పెట్టి ప్రదక్షిణ చేస్తున్నట్టనమాట. ఆ అద్భుతం ఇంకా నేను మాటల్లో అయితే చెప్పలేను. అందులోనూ సుప్రభాతం జరుగుతూ ఉంటే లేడీస్‌కి అవుతూ ఉంటదనమాట. సుప్రభాతం చదువుతూ సుప్రభాతం వాళ్ళందరూ బంగారు గదిలో ఉంటారనమాట. అంటే స్వామివారి ముందే ఉంటారు సుప్రభాతం వాళ్ళందరూ. ఇంకా డోర్ ఓపెన్ చేయకముందు సుప్రభాతం చదువుతారు కదా! అక్కడైతే ఉంటారు అందరూ. అంగప్రదక్షిణ చేసిన వాళ్ళందరూ ఆ గుడి చుట్టూను ప్రదక్షిణ చేస్తారనమాట. ఆ సుప్రభాతం చదువుతూ ఉంటే నాకు కొంచెం కొంచెం వస్తది కదా! సుప్రభాతం అందరికీ విన్నదే కదా! కొంచెం కొంచెం చదువుకుంటూ ఆ అంగప్రదక్షిణ చేస్తూ ఉంటే అసల ఆ ఫీలింగే వేరనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తది అసల. ఇంకొకటేటంటే మనం చేస్తున్నాం కదా! అంగప్రదక్షిణ చేసేస్తాం కదా! అనేసి వెళ్ళి ఒక్కసారే చేసేయకూడదనమాట. అంటే అలా ఆగుతూ చేయాలనమాట. నేనైతే ఫస్టు ఒక 5 రౌండ్స్ అలాగా అంటే దొర్లుకుంటూ ఒక 3, 4 సార్లు దొర్లుకుంటూ వెళ్ళిన తర్వాత బయటికి చూస్తే కళ్ళన్నీ తిరిగేసాయన్నమాట. అప్పుడు అనిపించింది ఒక్కసారే అలా చేయకూడదు. ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ చూస్తూ ఉండాలన్నమాట. లేకపోతే కళ్ళు తిరిగేసి వాంతులు అవన్నీ అయిపోతాయన్నమాట. చాలా జాగ్రత్తగా చెయ్యాలి. మనకి ఓపిక ఉన్నట్టే ఉంటది. కానీ ప్రదక్షిణ చేసేటప్పుడు కొంచెం చేసిన తర్వాత ఆ ఇబ్బంది తెలుస్తదనమాట. నేనైతే కొంచెం 2 సార్లు తిరుగుతూ మళ్ళీ చూసేదాన్ని బయటికి. స్వామివారి మండపం వైపు చూసేసి అలా చేసేదాన్ననమాట. ఇదొక ఎక్స్‌పీరియన్స్ అనమాట. అసలా అసల ప్రదక్షిణ ఓపిక ఉందిలే మనకేం కాదులే అనేసి చుట్టూ దొర్లుకుంటూ కళ్ళు మూసుకొని వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోతే కళ్ళు తిరిగేసి ఇంకా మనకి తోడు కూడా ఎవరు లేరు కదా! కొంచెం జాగ్రత్తగానే చెయ్యాలి. అక్కడ ఉన్నవాళ్ళు సేవకులు చాలా హెల్ప్ చేస్తారు ప్రతిదానికి. మనం బ్యాగులవి పట్టుకొని వెళ్ళినా, బాగా 1 ఇయర్ లోపు పిల్లలున్నా సరే వాళ్ళు పట్టుకొని మనకి చాలా హెల్ప్ చేస్తారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకిని, బయట వాళ్ళకి తేడా ఉంటది కదా! ఒక్కొక్కళ్ళు వెళ్ళడం అలవాటు లేనోళ్ళు కొంచెం ఇబ్బంది పడతారనిపించింది నాకైతే. సుప్రభాతం
చదువుతూ ఉంటే లేడీస్ అందరికీ అంగప్రదక్షిణ అయిన తర్వాత వాళ్ళందరినీ బయటికి పంపించేస్తారనమాట. లడ్డూలు, చిన్న లడ్డూలు ఇస్తారు కదా! అక్కడి నుంచి బయటికి పంపించేసి సుప్రభాతం వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మనల్ని దర్శనంకి పంపిస్తారనమాట. మన దర్శనం అయినప్పుడు కూడా లేడీస్‌ని వేరేగా, జెంట్స్‌ని వేరేగా పంపిస్తారు. అసలు లోపల మనం దర్శనంకి వెళ్ళేటప్పుడు ఇంకెవరు ఉండరనమాట. లేడీస్ ఎంతమంది ఉంటే అందరిని పంపిస్తారు. మామూలుగా అయితే వేల మంది ఉంటారు కదా లోపల. మహా అయితే 300 మెంబర్స్ అలా ఉంటారు. అసల మనం అంగప్రదక్షిణ దర్శనం అయ్యేటప్పుడు సుప్రభాతం వాళ్ళ దర్శనం అయిన తర్వాత స్వామివారి దా అదే పూలదండలవి తీసి కొత్త దండలవి యాడ్ చేస్తారనమాట. అప్పుడు మన దర్శనం అవుతూ ఉంటే తోమాల సేవ అన్నట్టు చేస్తారనమాట. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఆహ్, ఈ ఈ చెప్తూ ఉంటే ఈ అంగప్రదక్షిణ దర్శనం అయిన తర్వాత మేమైతే లడ్డూలు కూడా తీసేసుకున్నాము. ఒక పని అయిపోతదనైతే. మార్నింగ్ 4 కల్లా బయటకొచ్చేస్తామనమాట. లడ్డూలవి తీసేసుకొని లాకర్ దగ్గరికి వెళ్ళి 4కి వచ్చేసాం కదా! 5 కల్లా లాకర్ దగ్గరికి వెళ్ళిపోయాము. 9 వరకు పడుకుండిపోయామనమాట. 9 వరకు పడుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చామనమాట. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టేసి హారతి వెలిగించడానికి. ఇంకా డ్రెస్ అది కూడా మార్చలేదనమాట. కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చేసామనమాట. చాలా బాగా జరిగింది. అంగప్రదక్షిణ అయినా చాలా బాగా జరిగింది. లేడీస్ ఇద్దరైనా, జెంట్స్ ఇద్దరైనా చేసుకుంటే టికెట్స్ మనకి తోడుగా ఉంటారనమాట. ఒక 1 అవర్, 2 అవర్ వెయిట్ చేయించినా సరే కొంచెం మాట్లాడుకోవడానికి కొంచెం బావుంటదనమాట. కొంచెం ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉన్నట్టు అనిపిస్తది. ఏమి అనిపించలేదులే గానీ, నాకు అలా అనిపించింది ఎందుకో. పాపని తీసుకొని వెళ్ళిపోతే ఇంకా హ్యాపీగా ఉండును అని అనుకున్నాను నేనైతే. అసలు అంగప్రదక్షిణకి ఒక్కళ్ళకే కష్టము టికెట్ కొట్టడము. 2 మినిట్స్‌లో అన్నీ కొట్టాలంటే ఆధారు, మెయిల్ ఐడీ అన్నీ కొట్టాలి. అలాంటిది ఇద్దరికి కొట్టాలంటే వాళ్ళు చాలా టాలెంటెడ్ అయ్యుండాలి. తర్వాతయితే ఇక్కడైతే 9:30 అలా అనమాట. కొబ్బరికాయ కొట్టేసి హారతి వెలిగించేస్తే దర్శనం కంప్లీట్ అయింది అన్నట్టు ఉంటది కదా! అవి కొట్టకపోతే అసల దర్శనం తిరుపతి వచ్చినట్టే అనిపించదు. ఇందాక వీడియోలోనైతే నైట్ వ్యూ అనమాట అది. పొగమంచుతో ఉన్నది. ఇప్పుడైతే మార్నింగ్ అనమాట. 9:30, 10 ఆ టైంలో అనమాట. ఈసారైతే తిరుపతిలోని ఈవినింగ్ వ్యూ చూసాము, నైట్ వ్యూ చూసాము, తెల్లవారుజామున వ్యూ చూసాము. మార్నింగ్ 9కి, 10కి చూసాము. చాలా హ్యాపీగా అనిపించిందనమాట. అలాగా స్వామివారి దగ్గరికి వస్తూ, వెళ్తూ ఉన్నట్టే అనిపించింది మాకైతే. మేమైతే తిరుపతిలోనే ఉండగానే మళ్ళీ ఎప్పుడు అవకాశం కల్పిస్తావయ్యా స్వామి అని అనుకుంటామనమాట. మళ్ళీ ఎప్పుడొద్దామా అన్న ఆలోచనే ఉంటది మాకైతే. ఇక్కడైతే కొంచెం దగ్గరికి పంపించేవాళ్ళు కదా ఫొటోస్ అవి తీసుకోవడానికి. ఇప్పుడైతే పంపించడం లేదు. దగ్గరికైతే పంపించడం లేదు. కొంచెం దూరంగానే ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడైతే మాడవీధుల్లా అనమాట. ఇక్కడైతే అమ్మవారి ఫోటో పెట్టారు. కొత్తగా పెట్టారనుకుంటాను. మరేమో నేనెప్పుడు చూడలేదనేసి అయితే కొంచెం దగ్గరగా తీశాను. ఇక్కడైతే స్వామివారి మండపంకి ఎంతసేపు ఎన్ని వీడియోలు తీసినా ఇంకా తీయాలనిపిస్తది. కింద నుంచి తీశాను. కొబ్బరికాయలు కొట్టే దగ్గర నుంచి తీశాను. మధ్యలోంచి తీసాము. ఇంకెన్ని సార్లు తీసినా తీయాలనిపిస్తూ ఉంటది. ఇంకో విషయం ఏంటంటే అంగప్రదక్షిణ టికెట్లు ఈ మధ్య కాలంలోనే ఆన్లైన్‌లో పెట్టారనమాట. కోవిడ్ తర్వాత అనుకుంటాను. ఇంతకు ముందైతే నైట్ 12కి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర లైన్ కట్టించేవారనమాట. అప్పుడు లైన్ కట్టించి ముందొచ్చిన వాళ్ళకే టికెట్స్ ఇచ్చేవారనమాట. అప్పుడు ఎక్కువ మందికి కాదనుకుంటాను. 200 మెంబర్స్‌కి అలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే 750 మెంబర్స్‌కి ఇస్తున్నారు. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే దగ్గరికి వచ్చామనమాట. నేనెప్పుడు తిరుపతి వచ్చినా సరే 108 కర్పూరం బిళ్ళలతో స్వామివారికి పూజ చేసుకొని అప్పుడు తిరుపతి వస్తాననమాట. ఆ 108 ఇక్కడ వెలిగించుతాననమాట.
నాకు అలవాటు అలాగా 108 కర్పూరం బిళ్ళలు స్వామివారికి పువ్వుల్లాగా పూజ చేస్తానన్నమాట. పూజ చేసి అవన్నీ తెచ్చి ఇక్కడికి వెలిగిస్తానన్నమాట. ఇంటి దగ్గర నుంచే తెస్తాను. ఇక్కడైతే తీసుకొని వెలిగించనన్నమాట. నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి 108 హారతి బిళ్ళలు కూడా ఇక్కడైతే వెలిగించాను. 108 కన్నా 1, 2 ఎక్కువే వేస్తున్నాను. ఎందుకంటే కింద పడిపోవడం అవన్నీ జరుగుతున్నాయి. అందుకని అయితే కొంచెం ఎక్కువే తెస్తున్నాను అనమాట. ఇలా అయితే అగరబత్తులు కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చినవన్నీ ఇక్కడైతే కంప్లీట్ చేశాననమాట. ఇలాగ దర్శనం చేసుకొని కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొడితేనే వెంకటేశ్వర స్వామి దర్శనం కంప్లీట్ అయిందని మేమైతే అనుకుంటాము. ఇక్కడైతే ఆశిన్య కూడా కర్పూరమును ఇంకా అగరబత్తులు కొబ్బరికాయతో పాటు ఇచ్చారనమాట. అవైతే వెలిగిస్తుంది. తర్వాత అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా కంపల్సరిగా అయితే దర్శనం చేసుకొని వస్తాము. ఇంకా ఈ మాడవీధుల్లో అసలు చెప్పులతో నడకూడదు. ఎక్కడ పడితే అక్కడ రాసి ఉంటాయి. కానీ 2, 3 అయితే చూశాను నేను చెప్పులతో నడడము. అసలు ఎంత పాపమో. మేము అసలు తిరుపతి వచ్చి వదిలేసి ఇంకా చెప్పులనేవి ఎక్కడున్నావో కూడా చూసుకోలేదు. తిరిగి స్టార్ట్ అయ్యే వరకు ఎక్కడున్నాయో కూడా చూసుకోలేదన్నమాట. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడైతే ఆశిన్య అయితే చాలా బాగా తీసిందనమాట ఫొటోస్. ఇంకా 10:30 అలా అయిందనమాట. మేమైతే కిందకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే సుప్రభాతం అనమాట. ఇంకా పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే రూమ్ తీసుకుందామని కిందకైతే వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ వీడియో అయితే తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్లో సుప్రభాతం ఎప్పుడు రిలీజ్ అవుతాయి టికెట్స్, ఏ విధంగా వెళ్ళాము అనేది అయితే చెప్తానన్నమాట. ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.